శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 11వ కందార్థము, క్రమ సంఖ్య 94. చిత్తరువు రంగు గోడలా నెత్తెరగున దెలసినావు నీవిప్పుడు, నీ చిత్తమున జగమునెరుకను ఉత్తబయల్నట్ల తెలియు ఊహా తోడుతను. తెలసి విడువు ఊహా జగములను, అత్తెరుగునా చేస్తే ఆవాలి మాటను, అత్తెరుగునా చేస్తే ఆవాలి మాటను, ఇత్తెరగని తెలియ నెవరుండేరటు మీద ఊహా తోడుతను. తెలసి విడువు ఊహా జగములను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 11వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రిందటి కందార్థములో ఎరుకను కలలో పురుషునికే ఎరుక, ఆ పురుషునికెరుకే ఈ విశ్వమగుతూ ఏర్పడు కలగా అనగా ఆ ఎరుకకే కళ విశ్వము, ఆ కళ విశ్వము. ఆ కళలో అన్న మాట కళ అన్నమాట, కళలో కళే అన్నమాట, ఇంకొకటి కాదు. ఈ విశ్వం అనే కళ ఎవరికి కలిగినది అంటే ఎరుకనే కళలో తోసిన పురుషుని యొక్క కళ. ఎవరి కళ? ఎరుకనే కళలో తోసిన పురుషుని యొక్క కళ. ఆ కళలో కళ గనుక మరి అసత్యము. అట్లే ఈ విశ్వము కళ వంటిదగు ఎరుక కంటేను అశాశ్వతము, అసత్యమునై ఉన్నది. ఎరుకనే కళకు ఎరుక లేదనే నిశ్చయ జ్ఞానమే మేల్క గాని పరిపూర్ణము మేల్క అని చెప్పరాదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో 11వ కందార్థము, అంటే క్రమ సంఖ్య 94, ఎరుకను విడిచే విధానము. ఈ కందార్థము అంటే త్రికరణము. త్రికరణం అనగా త్రిగర్భితము, అలంకారము కలిగి ఉన్నది ఈ కందార్థం. అంటే చిత్తరువు రంగు గోడల నెత్తెరగున తెలిసినావు నీవిప్పుడు, నీ చిత్తమున జగము ఎరుకను ఉత్తబయల్ అట్లు తెలియు మూక తోడుతాను. తెలిసి విడువు మూక జగములను, అత్తెరగున చేస్తే ఆవలి మాటను, ఇత్తెరుగాని తెలియ నెవరుండేరటు మీద నూహా తోడుతాను. తెలిసి విడువు మూక జగములను. శిష్య, గురుదేవ,
ఊహా తోడుతను అంటే మనస్సు ద్వారా గ్రహించు, మనస్సు ద్వారా గ్రహించు. చిత్తరువు రంగు గోడల నెత్తెరగున తెలిసినావో నీవిప్పుడు. అంటే ఇక్కడ చిత్తరువు అంటే బొమ్మ, రంగు గోడ. ఇక్కడ మూడు, బొమ్మ, రంగు, గోడ అనేవి ఎలాగున ఉన్నవో అజ్ఞానముచే చక్కగా విచారించుము. అంటే ఇక్కడ చిత్తరువు రంగు గోడలా, ఆ బొమ్మ అందలి రంగు కనిపించే ఆ గోడలు ఏ విధముగా కేటాయించి వేరు చేసి గుర్తించగలుగుతున్నావో, ఆ బొమ్మ అందలి రంగు, ఆ గోడ మీద కనిపించేది ఏది? చిత్తరువు. ఈ విధముగా కేటాయించి వేరు చేసి గుర్తించగలుగుతున్నావో నీవిప్పుడు. అంటే ఈ చెప్పబడిన సందర్భములో మనము ఒక రంగు తెస్తాము, బకెట్లో కలుపుతాము. ఆ రంగుచే దాన్ని ఏ రంగుతో అద్దితే ఆ రంగు వస్తుంది. ఒక పెన్సిల్తోనో ఒక పెన్నుతోనో గీచి ఆ బొమ్మని ఆ రంగులో అద్ది ఆ గోడ మీద ఆ వాల్ పోస్టర్ అతికిస్తే ఆ గోడ మీద చిత్ర విచిత్ర బొమ్మలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు నేను తగిలిస్తాను, రేపు వాడొచ్చి ఇది బాగాలేదు, ఇది తడిసిపోయింది అని చెప్పని మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇంకో బొమ్మను అతికిస్తాడు, మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇంకో బొమ్మను అతికిస్తాడు. కానీ అదే గోడ మీదే, గోడ అదే. కానీ ఆ గోడ మీద ఈ చిత్తరువులు అంటే ఈ పటాలు, ఈ వాల్ పోస్టర్లు వస్తూ పోతూ ఉన్నాయన్నమాట. బొమ్మలు ఆ గోడ అక్కడే ఉంది, కానీ ఆ గోడ మీద ఈ రంగుతో ఏర్పాటు చేసినటువంటి చిత్రములు అంటే పటములు అంటే ఆ వాల్ పోస్టర్లు ఆ వస్తూ పోతూ ఉన్నాయి ఆ గోడ మీద. ఈ రోజు నువ్వు అతికిస్తావు, రేపు ఇంకొకటి వచ్చి దాన్ని వీకి ఇంకొకటి అతికిస్తాడు, మళ్ళీ దాన్ని వీకి ఇంకొకటి వచ్చి ఇంకొకటి అతికిస్తాడు. అంటే ఆ చిత్తరువులు ఆ బొమ్మలు వస్తూ పోతూ ఉన్నాయి ఆ గోడ మీద. ఈ సందర్భంలో అంటే నీ చెప్పబడిన ఈ సందర్భంలో అంటే రంగుచే ఆ గోడ మీద చిత్ర విచిత్ర బొమ్మలు ఏర్పడుతూ ఉన్నవి. నీ చిత్తమున ఆ విధంగా అంటే నీ చిత్తమున జగము ఎరుకను ఉత్తబయల్ అట్లు తెలియు. మూహాతోడుతను తెలసి విడువు మూహా జగములను. అంటే నీ చిత్తమున, చిత్తమున అనగానే ఏంటి అంటే నీ మనస్సులో. జగమును, జగమును అనగానే ఏంటి అంటే పంచభూతాత్మకమైన ప్రపంచమును. ఆ పంచభూతాత్మకమైన ప్రపంచమును ఎరుకను అంటే దీనికి కారణమైన అధిష్టానమును. ఉత్తబయల్ను, ఈ ఎరుక అవుత్తబయల్ను, దీన్ని అంటకుండా ఉన్న పరిపూర్ణమును అట్లు తెలియము. ఊహాతోడుతను ఆ మీదట విడివిడిగా కేటాయించి గుర్తించుము. విడివిడిగా అంటే వేరువేరుగా గుర్తించుము, విచారణ చేసి గుర్తించుము. అయ్యా ఇక తెలిసి ఆ తెలిసికిన మీదట విడువు మూహాజగములను ఆ విధముగా దృఢపరుచుకొని
ఆ దృఢపరుచుకున్న గుర్తును విడిచి ఉండుము. ఆ గోడ మీద వస్తున్నాయి పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, ఏవి వస్తూ పోతూ ఉన్నాయి వాటిని గుర్తించి వేరువేరుగా గుర్తించి ఆ గుర్తించిన తెలివిని విడిచి ఉండుము. నీ మనస్సులో కదలనిది ఉత్త పరిపూర్ణమని, ఆ పంచభూతాత్మకమైనది ప్రపంచమని. అంటే ఆ గోడని ఉదాహరణ ఇచ్చాడు మనకు. ఆ గోడ పోవడం లేదు, అట్లే ఉంది. ఆ గోడను ఆ చిత్తరువులు అంటడము కూడా లేదు. అవి వస్తూ ఉన్నాయి, వాటికవే వస్తూ ఉన్నాయి, వాటికవే పోతూ ఉన్నాయి ఆ గోడ మీద. అంటే ఆ గోడ మీద అందులో ఏర్పడిన వస్తువులుగా తోస్తూ ఉన్నట్టు గుర్తించు. ఆ రంగులు వస్తువులు, ఆ రంగులతో కూడినటువంటి చిత్రపటములు, అవి పంచభూతములు ఎరుకగా భావించి నువ్వు గుర్తించిన గుర్తును విడిచి ఉండమన్నాడు. అత్తెరగున చేస్తే, అత్తెరగున చేస్తే అంటే ఆ విధంగా పాటిస్తే, నేను చెప్పిన విధముగా ఆవలి మాటను, ఆ పైన వస్తువును, ఆ పైన వస్తువును గూర్చే అనుభవము ఈ తెరగని తెలియ ఈ విధముగా ఉంటుంది అని చెప్పడానికి వీలవుతుంది. ఆవలి మాటను ఏ విధంగా చెప్తావు? కనుక అక్కడేంటి, ఇత్తరు గని తెలియా అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఇంకెవరైనా ఉన్నారా? ఎరుకే లేదు. చెప్పడానికి ఎవరుంటారు? ఎవరుండేరటు మీద, మిగిలి ఉండి చెప్పడానికి ఎవరూ లేరు. ఉంటే కదా, ఉంది అంటే ఎరుకే అవుతుంది. అంటే ఆ పైన ఉన్న వస్తువు యొక్క ఉనికిని గుర్చి విచారించటకు గుర్తించే గుర్తు లేకపోవడము చేత మళ్ళీ ఇట్టి అనుభవం ఉన్నదని గాని లేదని గాని చెప్పడానికి వీలు కాదు. ఈ హంసములన్నీ మనస్సు ద్వారా స్పష్టముగా కేటాయించి అంటే విచారించి దృఢపరుచుకొనవలసి ఉన్నది. మనకు ఆ వేదాంత పంచదశి యందు సత్తత్వమాశ్రితా శక్తి కల్పయేత్పతి విగ్రహ వర్ణాభిత్త గతాభిత్తౌ చిత్రం నానా విధీయతే అంటూ మనకు వేదాంత పంచదశి యందు ఈ విధంగా తెలుపుతున్నది. ఆ పరిపూర్ణమునకు గోడకు సాటిపరిచి, పరిపూర్ణమునకు ఆ గోడకు సాటిపరిచి అంటే పరిపూర్ణము శాశ్వతమైనది, వికారరహితము, నిష్క్రియం. మరి ఎరుక జగత్తులకు ముందు ఉన్నప్పుడు తర్వాత అనగా 3 కాలముల యందు ఒక్క తీరుగా ఉన్నది. ఆ ఎరుకకు కానీ జగత్తుకు కానీ కారణము కాదు. అట్లే ఘోడ నిర్మలమైనది, శాశ్వతమైనది, వికారరహితము. ఆ బొమ్మ రంగులకు ముందు ఉన్నది. ఆ రంగు బొమ్మలకు గోడ కారణం కాదు, కార్యము కాదు. అట్లనే ఎరుకకు ఆ రంగుకు సాటిపరచి అంటే ఎరుక పరిపూర్ణములో లేనిదే తనకు తానుగా ఏర్పడినది. ఇదే అనేక రూపములుగా జగత్తును నిర్మించుచున్నది. అదే జగత్కారణము. ఎరుకే జగత్కారణము. ఇది 3 కాలములందు లేనిదే, మిథ్యాస్వరూపమే.
అభాస, ఏకదేశ్యము. రంగు గోడ యందు ఈ రంగు లేదు. తనకు తా వచ్చినది అంటే రంగు చేతనే బొమ్మలు వచ్చినవి, రంగే బొమ్మగా అయినది. ఆ రంగు బొమ్మల ఆ గోడ మీద ఒక కాలము కనపడి ఒక కాలమున కనపడకపోతూ ఉన్నాయి. అంతలోనే కనపడుతున్నాయి, అంతలోనే లేకుండా పోతున్నాయి. ఆ విధముగా ఈ జగత్తుకు బొమ్మ చాటి చేసి, అంటే జగత్ పరిపూర్ణంలో లేదు. లేని ఎరుక వలన ఒక కాలమునందు సృష్టింపబడుతూ ఒక కాలమునందు లేకపోతున్నది. అంటే అశాశ్వతము, వికార రూపము. ఆ విధంగానే బొమ్మ గోడ మీద లేనిదే ఆ రంగు వలన సృష్టింపబడినది. అశాశ్వతమే, వికార రూపమే. ఈ విధముగా విచారించినచో ఆ రంగు బొమ్మలు రెండు లేనివే, గోడ నిర్మలమై శాశ్వతమైనది అని తెలిసినట్లుగానే ఆ పరిపూర్ణములో లేనిదే ఎరుక ఏర్పడి ఈ ఎరుకయే జగత్తును నిర్మించుచున్నది. విచారిస్తే ఎరుక జగత్తులు రెండును అశాశ్వతము, లేనివే. పరిపూర్ణము నిర్మలమైనది, శాశ్వతమైనది గనుక ఎరుక జగములు లేనివని లేకపోయినచో పరిపూర్ణమును గురించి చెప్పేవారికి లేరు, ఎవరు లేరు. ఆ జరుక జగములు లేనివని లేకపోతే ఇక పరిపూర్ణమును గురించి చెప్పేవారెవరు? లేని ఎరుక లేకపోతే సరి. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.